దానికి ఎన్టీఏ అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసిందండి. ఇప్పుడే రిజల్ట్స్ లింక్ ఓపెన్ అయింది. సో, రిజల్ట్స్ కోసం చూస్తున్నటువంటి మీరందరూ గూడా ఈ రిజల్ట్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దీంతో పాటుగా మనము దీని తర్వాత అంటే రిజల్ట్స్ తర్వాత మీరు పర్సెంటైల్ ఇస్తారండి. ఎన్టీఏ ఎప్పుడైనా సరే మీకు పర్సెంటైల్ అనేది ఇస్తుంది. ఈ పర్సెంటైల్ నుంచి సీఆర్ఎల్ ర్యాంక్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి? తర్వాత మీరు కేటగిరీ ర్యాంక్ ఎలా కాలిక్యులేట్ చేసేవాళ్ళనేది గూడా ఇప్పుడు నేను మీకు ఈ డిస్క్రిప్షన్‌లో పెడతానండి. ఒకసారి చూసుకోండి. సో, ఇప్పుడైతే మొత్తం మీద ఇప్పటి వరకైతే సర్వర్ ఎర్రర్ అని చూపిస్తుంది. మీరందరూ గూడా మీరెళ్ళేసి మీరు లాగిన్ అయ్యేసి మీ పర్సెంటైల్ చూసుకోండి. మంచి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నామండి. ఎవరికైతే మంచి పర్సెంటైల్ రాలేదో వాళ్ళు గూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీకు 100-130 ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి. బిలో 100 వచ్చినటువంటి వాళ్ళు రిమైనింగ్ ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఎడ్9 కెరియర్ గైడెన్స్ ఎప్పటికప్పుడు మీకు సలహాలు అందిస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. జస్ట్ మేమేంటంటే 10,000 రూపీస్ మీకు చార్జ్ చేసి కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తామండి. సో, ఒకసారి మీకు రిజల్ట్స్ లైవ్ అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. ఒకసారి చూడండి. సో, వ్యూ రిజల్ట్స్ గాని తీసుకున్నప్పుడు మీకు అప్లికేషన్ నంబరు, పాస్వర్డ్ గాని కొట్టినప్పుడు మీకు ఇక్కడ క్యాప్చా వచ్చేస్తుంది. క్యాప్చా కొట్టేసినట్లు లాగిన్ కొట్టేసినట్లయితే మీకు రిజల్ట్స్ అనేది వచ్చేస్తుందన్నమాట.